ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో బొల్లిగైన సాల్మన్ గారు ఉన్నారు, పిఎంఎస్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఏఎఫ్ గిఫ్ట్ సిటీ నుంచి. అండ్ వీరితో ఈరోజు మనం మార్కెట్ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుందాం. హలో అండి సార్, నమస్తే. నమస్తే అమ్మా. యా సార్, ఇప్పుడు ఇయర్ ఎండ్ అవుతుంది అండ్ మార్కెట్ చూసుకుంటే ఓవరాల్గా దాని ఓవర్వ్యూ ఎలా ఉందని అనుకోవచ్చు. అంటే గతంలో చూసుకున్నా కానీ మనం జరిగిన మంత్స్ అంతా కూడా అండ్ నెక్స్ట్ మనకి ఎలా ఉండబోతోంది అని అనుకోవచ్చు అంటారు. ఈ 1 yearలో అమ్మా మన మార్కెట్స్ రికవర్ అయినాయి. రైట్ సార్. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ ఆల్ టైమ్ హై తర్వాత డౌన్ అయిన తర్వాత, ట్రంప్ టారిఫ్ల వల్ల డౌన్ అయిన తర్వాత మళ్ళీ రికవరీ స్టార్ట్ అయింది. మళ్ళీ ఆల్మోస్ట్ 85,000 సెన్సెక్స్, నిఫ్టీ 26,000 వచ్చాయి. మొన్న మెయిన్ కారణం ఏంటి, మన దేశ ప్రభుత్వ రిజర్వ్ బ్యాంకు కానీ మన మానిటరీ పాలసీస్ మన ఎకానమీకి అనుగుణంగా వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల మన మార్కెట్స్ రికవర్ అయినాయి. ముందు మన మార్కెట్స్ స్థిరత్వంగా ముందుకెళ్లే అవకాశం మిక్కిలి మెండుగా ఉన్నాయి. కొన్ని కారణాలు ఏమిటి, ఎందుకు రికవర్ అయినాయి చూద్దాం మనం. ఫస్ట్ థింగ్ ఏంటంటే మానిటరీ పాలసీ కమిటీ అంటే ఎంపీసీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ ఏం చేసిందంటే మొన్న అంటే 3 days బ్యాక్ 25 basis points వడ్డీ రేట్లు తగ్గించింది. 5.25%కి ఇప్పుడు రెపో రేట్ వచ్చింది. దీనివల్ల ఏమిటంటే ప్రజలకి కానీ కార్పొరేట్స్ కానీ క్రెడిట్ గ్రోత్ పెరుగుతుంది. అప్పులు చేసుకొని తక్కువ వడ్డీకి డబ్బులు దొరకటం వల్ల కన్జంప్షన్ బూస్ట్ అవుతుంది, ఇన్వెస్ట్మెంట్ బూస్ట్ అవుతుంది, దేశ ఎకానమీకి మిక్కిలి మంచిది. తర్వాత ఏంటి, ఆర్బీఐ మనకి ఈ ఎంపీసీ కూడా యునానిమస్గా ఏకగ్రీవంగా తీసుకున్నారు ఈ నిర్ణయం. అంటే మన ఎకానమీలోకి డబ్బు పంప్ చేయటం కోసం. రెండవది ఏంటి, ఆర్బీఐ ఒక ఇది ఇచ్చిందనమాట. ఏమిటి అంటే మన జీడిపి 7.3%తో గ్రో అవుతుంది. అసలు ప్రపంచ దేశాల్లో ఇంత హైయెస్ట్ గ్రోత్ ఉన్న జీడిపి ఏది లేదు 2026లో. వివిధ కారణాలు, ఇన్కమ్ ట్యాక్స్ కట్ చేయటం కావచ్చు, జిఎస్టీ కట్ చేయటం కావచ్చు, ప్రజలకి ఇన్కమ్ పెరగటం కావచ్చు, కన్సంప్షన్ పెరగటం. మూడవది ఏంటంటే ఇన్ఫ్లేషన్ అదుపులో ఉంది. 2026 2% ప్రొజెక్షన్స్. నెక్స్ట్ ఇయర్ మాత్రం 3 to 4% ఇన్ఫ్లేషన్ అదుపులో ఉంది. ఫోర్త్ వన్, ఇది ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా, దీని గురించి కొంచెం మనం డిస్కషన్ చేద్దాం. ఆర్బీఐ ఏం చేసిందంటే 1 lakh crore ఓఎంఓ అంటే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ పర్చేజ్. దీని గురించి నేను చెప్తాను, ఇంకో 2 పాయింట్లు చెప్తా. 1 lakh crore మనకి ఓఎంఓ పర్చేజెస్ ఇస్తుంది. అది ఏంటన్నది నేను చెప్తాను. ఓఎంఓ పర్చేజ్ అంటే రెండోది ఏంటి, మనకి గత కొంతకాలంగా రూపీ ఆల్ టైమ్ హైకి వెళ్ళింది, 90 రూపీస్ US డాలర్తో పోలిస్తే. ఇప్పుడు ఒక 50 పైసలు మళ్ళీ తగ్గి 89.5. అయితే మనం రూపీ ఆల్ టైమ్ హైకి వెళ్తే కూడా ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన దగ్గర ఉన్న US డాలర్స్ రిజర్వ్స్ అక్కడ స్వాప్ చేసి US డాలర్స్ స్వాప్ చేసి మనకి ప్రాఫిట్ బుక్ చేసుకుంది సెంట్రల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇంకొకటి ఏమిటంటే అనుకూలమైన అంశం, రష్యా ప్రధాని వచ్చారు పుతిన్ గారు. యాక్చువల్గా రష్యా నుంచి మనము ఎక్స్పోర్ట్స్ తక్కువ, మనం ఇంపోర్ట్స్ ఎక్కువ. చాలా హ్యూజ్ డిఫరెన్స్ ఉంది. అయితే ఈ గ్యాప్ తగ్గించుకోవడం కోసం 100 బిలియన్ బయలాటరల్ ట్రేడ్ అంటే రష్యాకి మనకి మధ్య ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటున్నాం. ఎలా అంటే 2030 లోపు 100 బిలియన్ ట్రేడ్ డీలు మనకి ఇద్దరి మధ్య ట్రేడ్ డీల్ అంటే 2 దేశాలకు మంచిది. ఏమేమి విషయాలు అంటే లేబర్, కోఆపరేషన్ ఇన్ లేబర్ అండ్ ఆల్సో ఎనర్జీ అండ్ హెల్త్ సెక్టర్స్. ఓకేనమ్మా. ఇంకేమో చెప్పిందంటే వడ్డీ రేట్లు తగ్గించడం వల్ల రేపు భవిష్యత్తులో డిపాజిట్ రేట్స్ కూడా బ్యాంక్స్ కొంచెం తగ్గించే అవకాశం ఉండొచ్చు, మోడరేట్ గా తగ్గించే అవకాశాలు ఉండొచ్చు. ఈ రోజు కొంచెం మార్కెట్స్ నెగిటివ్ ట్రేడ్ అవుతున్నాయి మండే రోజు. ఫ్రైడే మాత్రం మంచిగా ప్రాఫిట్స్ బుక్ చేసుకుని మన యొక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం వల్ల కావచ్చు, ఇంకోటి వల్ల కావచ్చు, బాగుంది. అయితే గత లాస్ట్ April 1 నుంచి ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో April 1 2025 నుంచి సెన్సెక్స్ ఒక 9.69% గ్రో అయింది, నిఫ్టీ 10% గ్రో అయింది.
ఇప్పుడు మన మార్కెట్స్ ఏం చెప్తామంటే జనరల్గా ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటమ్మా, సెన్సెక్స్, నిఫ్టీ 200, నిఫ్టీ 500, మిడ్ క్యాప్ ఇండెక్స్, స్మాల్ క్యాప్ ఇండెక్స్, ఇవి మార్కెట్స్. ప్రజలు చిన్న చిన్న స్టాక్స్, పెన్నీ స్టాక్స్ కొనుక్కుని మార్కెట్లో ఉన్నాను నాకు రిటర్న్ రావాలంటే కాదు. అక్కడ పెన్నీ స్టాక్స్ జీరో అయ్యే అవకాశం ఉంది. కొన్ని స్టాక్స్ ఫండమెంటల్స్ బాగలేని స్టాక్స్ కొనుక్కుంటే మీకు ఎప్పటికీ రిటర్న్ రాకుండా నష్టపోయే అవకాశం ఉంది. ప్రజలు అది అర్థం చేసుకోవాలి. స్టాక్ మార్కెట్స్ రిటర్న్స్ ఇస్తున్నాయి అంటే అన్ని ఇస్తాయని కాదు. రైట్. కంపెనీ ఎర్నింగ్స్ అనేవి, కంపెనీ షేర్ వాల్యూ అనేది స్లేవ్ ఆఫ్ ది కంపెనీ యొక్క ఎర్నింగ్స్. కంపెనీకి ఎర్నింగ్స్ వస్తే కంపెనీ షేర్ పెరుగుతుంది దీర్ఘకాలంలో. షార్ట్ పీరియడ్లో కొంచెం అటు ఇటు కానీ దీర్ఘకాలంలో అది. కాబట్టి ప్రజలు అర్థం చేసుకుని సెన్సెక్స్ 9% ఇచ్చిందని మీరు ఏదో చిన్న స్టాక్ కొనుక్కొని నాకు రాలేదు అనుకోవద్దు. ఓకేనా. రెండోది ఏమిటంటే మిడ్ క్యాప్ మాత్రం లాస్ట్ మన April 1 నుంచి అయితే ఏం రిటర్న్ ఇవ్వలేదు, 0% ఉంది మిడ్ క్యాప్ ఇండెక్స్. స్మాల్ క్యాప్ ఇండెక్స్ మాత్రం 7% నెగిటివ్ లో ఉంది. ఇంకా స్మాల్ క్యాప్ అంటే ఇక్కడ మనం BSE 250 to 500 మధ్యలో వాటినే స్మాల్ క్యాప్ అనేది. NSE లో కూడా అంతే. ఎక్కువ ఈ ఫినాన్షియల్ ఇయర్ నుంచి ఎక్కువ రిటర్న్ ఇచ్చిన ఏమిటంటే ఆటో 20% ఇచ్చింది, బ్యాంక్ ఎక్సెస్ 16% ఇచ్చింది, మెటల్స్ 18% ఇచ్చింది. బాగా లూజ్ అయిన రంగాలు ఏంటంటే ఐటీ అండ్ రియాలిటీ. ఐటీ 13% నెగిటివ్. ఐటీ అంటే ట్రంప్ టర్మ్. రియాలిటీ 15% అంటే కొంతకాలం క్రితం మనకి మారి గవర్నమెంట్ క్యాపెక్స్ కొంచెం తగ్గింది, ఇప్పుడు మళ్ళీ బూస్ట్ చేశారు, రియాలిటీ అందుకుంటుంది. ఇంటర్నేషనల్ మార్కెట్స్ అన్ని బాగున్నాయి. సియోన్ మార్కెట్స్ 70%, బ్రెజిల్ 30%, UK, US అన్ని మార్కెట్స్ బాగున్నాయి ఎక్సెప్ట్ రష్యా. అయితే మనకి ఇక్కడ ఏమిటంటమ్మా, FIIలు April 1 నుంచి మళ్ళీ ఒక 2-3 నెలలు మళ్ళీ కొనటం స్టార్ట్ చేశారు. FIIలు మళ్ళీ మధ్యలో అమ్ముతున్నారు. అక్టోబర్లో ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అక్టోబర్లో 8,200 కోట్లు కొన్నారు. కాబట్టి మనకి అక్టోబర్లో పెరిగింది మార్కెట్. నవంబర్లో మాత్రం కేవలం 332 కోట్లు మాత్రమే కొన్నారు. డిసెంబర్లో మాత్రం మళ్ళీ సెల్ చేశారు 8,300 కోట్లు. యాజ్ ఆన్ 4th December 8,300 కోట్లు సెల్ చేశారు. అయితే ఇప్పుడు మనం మనకి 1 lakh crore మనకి పంప్ చేస్తున్నారు. 1 lakh crore ఎవరు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన ఎకానమీలోకి. ఎలా పంప్ చేస్తున్నారంటే OMO అంటే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్. అంటే ఏమిటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటే బాండ్స్ ని బ్యాంక్స్ నుంచి మన రిటైల్ బ్యాంక్స్ నుంచి కొంటాయి. మన బ్యాంక్స్ నుంచి కొనటం వల్ల వాళ్ళు బాండ్స్ కొంటారు. 1 lakh crore బ్యాంక్స్కి వస్తుంది. బ్యాంక్స్కి డబ్బు రావటం వల్ల ఏమవుతుందంటే మనీ ఫ్లో అవుతుంది. సెంట్రల్ బ్యాంకు 1,00,000 కోట్లు బ్యాంక్స్కి ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే లిక్విడిటీ పెరుగుతుంది బ్యాంక్స్కి. వాళ్ళు ఏం చేస్తారు, బ్యాంక్స్ దగ్గర మోర్ రిజర్వ్స్ ఉంటాయి. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు జనరల్గా ప్రజలకు కానీ కంపెనీస్కి కానీ క్రెడిట్ గ్రోత్ అప్పులు ఇస్తారు. ఏం చేస్తారు వీళ్ళు, మళ్ళీ ప్రజలకు అప్పులు ఇస్తే ఏం చేస్తారు ఆ డబ్బులతో మళ్ళీ ఏమైనా అంటే ఫైనల్గా ఏంటి, ఎకానమీ బూస్ట్ అవుతుంది. ఎకానమీ బూస్ట్ అవడం వల్ల మన యొక్క దేశ ఎకానమీ ముందుకెళ్తుంది. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. అంటే మన మానిటరీ పాలసీ ఇప్పటికి 5 సార్లు రేట్ కట్ చేసింది ఈ సంవత్సరంలో. 1.25 తగ్గింది. మనకి హౌసింగ్ లోన్స్ వడ్డీ రేట్లు తగ్గుతాయి, పర్సనల్ లోన్స్ వడ్డీ రేట్లు తగ్గుతాయి, అన్ని తగ్గుతాయి. అంటే మన యొక్క RBI సెంట్రల్ బ్యాంకు, మన యొక్క దేశం ట్రంప్ టారిఫ్లు వల్ల పడ్డ ఎఫెక్ట్ ని మన యొక్క దేశంలో ఇన్కమ్ ట్యాక్స్ కట్ చేయటం వల్ల కావచ్చు, GST కట్ చేయటం వల్ల కావచ్చు, రేట్ కట్స్ వల్ల కావచ్చు, బూస్ట్ చేయటం వల్ల మన ఎకానమీ ముందుకెళ్తుంది. సో దేశంలో ఎకానమీ బూస్ట్ చేస్తున్నారు. మీకు తెలిసిన విషయమే, FIIలు అమ్మితే కూడా ఒకప్పుడు FIIలు అయితే మార్కెట్ కుప్పకూలేవి. ఇప్పుడు DIIలు మన యొక్క మ్యూచువల్ ఫండ్ DIIలు డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఇన్సూరెన్స్ కంపెనీస్ కావచ్చు, PF కంపెనీస్ కావచ్చు, వీళ్ళు కొనటం వల్ల ఎవ్రీ ఇయర్ మన యొక్క మార్కెట్స్ స్థిరత్వంగా నిలబడే అవకాశం ఉంది. సో నేనేం చెప్తున్నంటే ప్రజలకు అంతిమంగా మీ ద్వారా ఏం చెప్తుందంటే, ట్రేడింగ్ వైపు ఉండి స్టాక్ మార్కెట్లో ఉన్నాననుకుంటే మీ డబ్బులు పోయే అవకాశం ఉంది. మన ఎపిసోడ్ ద్వారా డబ్బులు పోగొట్టుకోకూడదు. ట్రేడింగ్ వెరీ 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 నాలెడ్జ్ గేమ్. కాంట్రాక్ట్స్ అది. ట్రేడింగ్ అనేది హోల్డింగ్స్ కాదు. ఇంట్రాడే కావచ్చు, F&O కావచ్చు. ట్రేడింగ్లో 90% పీపుల్కి డబ్బులు పోతున్నాయి, అది గుర్తుంచుకోండి మీరు. అందుకే ట్రేడింగ్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి.
అలాగే సేవర్గా బ్యాంక్లో సేవింగ్స్ మాత్రమే పెట్టుకుంటే ఇన్ఫ్లేషన్ కూడా రాదు. అంటే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ తగ్గింది కాబట్టి ఓకే, రైట్. కాకపోతే భవిష్యత్తులో మీ డబ్బు చెదరబట్టే అవకాశం ఉంది. ట్రేడర్గా ఉండొద్దు, సేవర్గా ఉండొద్దు, ఇన్వెస్టర్గా ఉండదు. ఇన్వెస్టర్గా ఎక్కడ ఉండమంటున్నాం అంటే బ్యూటిఫుల్ కంపెనీస్తో పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకోండి. లేదంటే బ్రాడర్ మార్కెట్ సెన్సెక్స్ కావచ్చు, నిఫ్టీ కావచ్చు, నిఫ్టీ 200 కావచ్చు, నిఫ్టీ 500 కావచ్చు. కానీ యూ షుడ్ బి లాంగ్ పీరియడ్ ఇన్వెస్టర్ అయి ఉండాలి. రైట్. సో మ్యాక్రో ఎకనామిక్స్ పరంగా మన దేశానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. కానీ ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్ ఒకే విధంగా పెరగదు. ఒకరోజు పెరిగితే ఒకరోజు తగ్గుతుంది, ఒకరోజు. ఉంటుంది. కానీ దీర్ఘకాలంలో ఎప్పుడు కూడా దేశం బాగుంటే, దేశ ఎకానమీ బాగుంటే మార్కెట్స్ ముందుకెళ్తే ఈ సూక్ష్మాన్ని అర్థం చేసుకొని ఇన్వెస్ట్ చేసుకొని మీరు సంపద సృష్టించుకోవడానికి ప్రయత్నించుకోమని, రిస్క్ని అర్థం చేసుకోమని నేను ప్రజలకు మీ ద్వారా తెలియజేస్తున్నాను అమ్మా. రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అమ్మా.